మీ జుట్టుతో ఫిల్మ్ క్లాస్ ఆడుకుందామా? మీ జుట్టు గురించి ఏదైనా మంచి విషయాన్ని ప్లాన్ లో ఫిల్ చేయండి. హెయిర్ ఫాల్ వల్ల మంచి విషయాన్ని రాలేకపోతున్నారా? దీనికి సొల్యూషన్ ప్రోటీన్ రీఫిల్. కొత్తగా హెయిర్ ఫాల్ రెస్క్యూ బయో ప్రోటీన్ సోప్. మీ జుట్టులోని ప్రోటీన్ నాణ్యతను తిరిగి నింపి జుట్టుని కూడా రాలకుండా కాపాడుతుంది. జుట్టుని మందంగా కనపడేలా చేస్తుంది. జుట్టు రాలకుండానే కొత్తగా చేస్తుంది. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. చేయకూడదు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి. ఎవరైనా కానివ్వండి, దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్డు మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏమి గట్టు పంచాయతీ కాదు, పాలు పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. అదే అన్న రెండు యూనియన్ అంటే రెండో భవనం నేనేదేవా, అందుకే అన్ని కలిసి ఒక భవనంతో అయిపోతుంది. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన భవనం. నిజంగా కూడా చెప్పాలంటే ఇందులో ఉన్న దానిలో చాలా మంది ఇప్పుడు పేరు చెప్తే సమయం సరిపోదు, కానీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి దోస్తులు మిత్రులు నిజంగా నాకు వెళ్ళలేదు. అంటే ఇక్కడికి వచ్చినా కదా మీరు డబ్బు కొట్టాలని చెప్పడం కాదు. నా ఇవ్వకుండా సర్కిల్ అంతా కూడా అట్లా ఫ్రెండ్స్ ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు, నాకు ఎక్కువ శాతం. కాబట్టి ఏదేదేమైనా మీరు రుణం తీసుకునే అవకాశం నాకు ఈ విధంగా రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ భవనం మీకు అనుకున్న సమయంలో బట్ట కంప్లీట్ చేసి ప్రారంభం అయ్యే వరకు మీరు వెనువెంట ఉంటా, తర్వాత కూడా ఉంటారు. చెప్పడం అనేది కాదు. కాంట్రాక్టర్ గారు ఎక్కడున్నా ఒకసారి పిలవటం, నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామిగా ఉండటం, అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి, తోట వెంకన్న కానివ్వండి, అందరూ కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక 50 రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టకపోతారు, 20-25 అన్న కాకపోతాయా అని ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక 18 రిప్రజెంటేషన్ పట్టకపోతారు. అంటే మనకు నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా ఎల్లకాలంలో రుణం తీసుకుంటారు మనం చేస్తూ. అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాఫలకాలకో ముగ్గు బయటాలకో పరిమితం కాదు. ఇవాళ కాంట్రాక్టర్ కూడా రాత్రి అర్ధరాత్రిలో తెల్లారిగా ఇక్కడ మూసి కాంట్రాక్టర్ కూడా ఇక్కడ చేయలేదు, వారు కూడా వచ్చిండ్రు.